ఇజ్రాయెల్కు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి అరబ్ దేశాలంటూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే నేటో తరహాలో కూటమిగా ఏర్పడే ఆలోచనలు అరబ్ దేశాలున్నాయంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. నేటో తరహా కూటమికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది సౌదీ అరేబియా. దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఆగ్రహంగా ఉన్నాయి అరబ్ కంట్రీస్. ఇప్పటికే ఖతార్కు ముస్లిం దేశాల నుంచి ఇటు సంఘీభావం సానుభూతి రెండు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ పై కలిసికట్టుగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞకు దిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతున్న క్రమంలో రేపు లేదా ఎల్లుండి ఈ 2-3 రోజుల్లోని దోహాలో అరబ్ దేశాలు సమ్మిట్ నిర్వహించబోతున్నాయి. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ పై తీర్మానం తీసుకునే చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇవి భేటీ కాబోతున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సందర్భం అంటే ఇటు యుఏఈ కావచ్చు లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు ఇప్పటికే ఖతార్కి సంఘీభావం సానుభూతి వ్యక్తం చేశాయి. ఇటు జోర్డన్ కూడా తన సంఘీభావం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నేటో తరహాలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి ఇటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి. ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నాయంటే యూరప్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే యూరప్ ఇప్పటికీ మీకు గుర్తుందా, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట చెప్పుకొచ్చాడు యూరప్కి, మీరు మీ సైనిక వ్యవస్థను పెంచుకోవాలి, మీ సైన్యాన్ని పెంచుకోవాలి నేటో తరహా గురించి. ఎందుకంటే నేటో అనేది ఇప్పుడు అమెరికాకు సంబంధించి చూస్తున్నాం. సో అటువంటి పరిణామ క్రమంలో ఇటు తమంతకు తాముగా అంటే వాళ్ళ డిఫెన్స్ మరి ముఖ్యంగా అమెరికా చెప్పినట్టుగా డిఫెన్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నేటోకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో యూరప్ మీద. సో యూరప్కి తనంతట తానుగా ఒక సెక్యూర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో నేటోనే బేస్, ఆఫ్ కోర్స్ నేటో బేసే ఉంది వాళ్ళకి. కానీ మాట్లాడుకుంటే యుక్రెయిన్ ఏమంది, మీరు మీ సైన్యాన్ని పెంచుకోవాలి, మీరు మీ డిఫెన్స్ని పెంచుకోవాలి అనుకున్న తర్వాత యూరప్ ఇండివిజువల్గా ప్రతి దేశం తమ సైన్యాన్ని తమ సైనిక వ్యవస్థను పెంచుకుంటున్నాయి. బట్ వాళ్ళ డిఫెన్స్లో ఏకంగా 2% నుంచి 5%, 10% ఇదో పెరిగిన క్రమం చూసాం కదా ఎప్పుడు అమెరికాకు సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత. సో ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతున్నాయి గల్ఫ్ కంట్రీస్. ఈ జీసీసీ గల్ఫ్ కంట్రీ కౌన్సిల్ ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన ఆలోచనలో పడింది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. సో ఈ నేపథ్యంలోని ధీటైన జవాబిచ్చేందుకు ఖతార్ మీద జరిగిన దాడికి ధీటైన జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎందుకు ఈ చర్చ జరుగుతోంది అనేది కూడా నేను ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామ క్రమం గురించి ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్ళింది. ఎక్కడికి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే ఖతార్ కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భం ఉంది, మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే ఆ టైంలో ఎటువంటి వెల్కమ్ పలికారో మనం చూసాం. ఏకంగా అగ్రరాజ్యాధిపతికి అగ్రతాంబూలం అనేది చెప్పుకోవాలి అటువంటి పరిస్థితి. ఒక్కసారి నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికా అధ్యక్షుడిని అప్పుడు సంతోషపెట్టడానికి మచ్చిక చేసుకోవడానికి ఆపసోపాలు పడిపోయాయి అనే మాటని బహుశా ఇది అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఈ ఆయిల్ రిచ్ అరబ్ కంట్రీలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ట్రంప్ ఎటువంటి మరి ముఖ్యంగా ట్రంప్ ఎలా వ్యవహరించాడు అంటూ కూడా ఒక రకమైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే అర్థమైపోతుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ అగైన్, ఇటు పశ్చిమాసియాకు సంబంధించి మాట్లాడుకుంటే అమెరికా అతిపెద్ద వైమానిక స్థావరం ఖతార్లోనే నిర్మించుకుంది. 4 నెలల క్రితం ఇదే ట్రంప్ వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికింది. రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి వేల కోట్ల రూపాయల రక్షణ సామాగ్రికి సంబంధించి డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి కొనుగోళ్లతో ట్రంప్ను ఖతార్ సంతోషపెట్టింది. అంతేకాదు అత్యంత విలాసవంతమైనవి కావచ్చు లేకపోతే ఇంకా చెప్పాలంటే 3,500 కోట్ల విలువైన బోయింగ్ విమానాన్ని ఖతార్ రాజు గిఫ్ట్గా ఇచ్చాడు అమెరికాకు. సో ఇవన్నీ కూడా ఇంత భారీ బహుమతి ఇచ్చినప్పటికీ మిత్రదేశాన్ని ట్రంప్ ఈ రీతిన కంగు తినిపించాడా అంటే తను నమ్ముకున్న వ్యక్తి 4 నెలల క్రితం వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఎటువంటి డెవలప్మెంట్ అంటే ఇటు అమెరికాకు తెలియకుండా ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? సో ఈ చర్చ కదా జరుగుతోంది ఇక్కడ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే రేపు మాపు ఇక మాకు ఎప్పటికైనా 30 ఈ రోజు కనుక మనం అడుగు వేయకపోతే ఈ పరిణామాలు మన మెడకు చుట్టుకుంటాయనే క్రమంలో ప్రస్తుతం గల్ఫ్ కంట్రీలు ముందడుగు వేసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. కానీ ఇంట్రెస్టింగ్గా చూడండి, కేవలం అరబ్ కంట్రీసే మొత్తం ముస్లిం దేశాలతో వెళతాయా అనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పాకిస్తాన్ వస్తుంది, ఇంకా మాట్లాడుకుంటే చాలా ఉంటుంది. ఆ రీజన్కి సంబంధించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ గల్ఫ్ కౌన్సిల్ ఉంది కదా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవే ఉంటాయా
లేకపోతే ముస్లిం కంట్రీస్ని కూడా తీసుకుంటాయా? ముస్లిం కంట్రీస్ అంటే ఆ లిస్ట్ ఇంకా పెద్దదే ఉంటుంది. ఇటు పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టి, టర్కీ నుంచి మొదలుపెట్టి, జోర్డాన్ కావచ్చు, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి కదా. మరి ఏం చేయబోతుంది అంటే నేటోలో చూసుకుంటే 32 దేశాలు ఉన్నాయి, అంతే కదా. ఒకవేళ సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటు 32 దేశాలు ఉంటాయి. సో అటువంటిది నేటోలో అన్ని దేశాలుండి అవి అంత డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెట్టి అగ్రరాజ్యం దానికి లీడ్గా ఉంటే, ఒకవేళ వీళ్ళు పెడితే కనుక అంటే ఇది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేటో కింద ఉంటుందా? నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అది దానికి సంబంధించి. బట్ ఇప్పుడేం జరగబోతోంది? వీళ్ళేం పేరు పెడతారు? ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రస్తుతం క్యాలిక్యులేషన్లోకి రాబోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరిని చేర్చుకుంటారు? లేకపోతే ఇంకొక చర్చ కూడా జోరందుకుంటోంది. అదేంటది? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆ చర్చకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను నేను విమర్శించే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటది? అమెరికాకు వ్యతిరేకంగా రష్యా ఉంది కాబట్టి, రష్యా ఇప్పటికే డిఫెన్స్ పరంగా చాలా దృఢంగా ఉంది కాబట్టి, ఇటు బ్రిక్స్లోకి చేరుతాయా? బ్రిక్స్లోకి జీసీసీ చేరుతుందా? ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇటు బ్రిక్స్లోకి జీసీసీ కనుక జాయిన్ అయితే, అఫ్కోర్స్ ఆ చర్చ కనుక జరిగింది అనుకుందాం, ఇంకా దృఢం అవుతుంది. బ్రిక్స్లో అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వీటితో పాటు మరికొన్ని దేశాలు ఉన్నాయి జాయిన్ అయిన పరిస్థితి. బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. ఈ బ్రిక్స్ని కాస్త ఇటు అగ్రరాజ్యం ఎటువంటి ఇబ్బందులు గురి చేస్తుందంటూ చర్చ జరుగుతున్న క్రమం. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మేము కూడా బాధితులం కాబట్టి మేము మీతో జత కడతామని చెప్పి బ్రిక్స్కి జీసీసీ తోడైంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడేం జరగబోతుంది? సో వీటి గురించి కదా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇవి ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నాయట. అంటే ఇంతవరకు ఓకే, కానీ ఇప్పుడు కనుక ఏమైనా తేడా కొడితే పరిస్థితి ఏంటి? ఇక్కడ చూడండి, జీసీసీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఏమున్నాయి? బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి వీటితో పాటు ముస్లిం కంట్రీస్గా పూర్తిగా రంగంలోకి దిగుతాయా? పూర్తిగా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? దాని గురించి కదా మాట్లాడుకుంటోంది. ఎందుకంటే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఆ మ్యాప్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. మీరు చూడొచ్చు, దీంట్లో యమన్ మళ్ళీ ఎక్కడా లేదు. యమన్ లేదు, ఎక్కడున్న బహ్రెయిన్ ఉంది. దాంతోపాటు మూల మనకు కనిపిస్తూ ఉంటాయి. బహ్రెయిన్ ఉంది, ఖతార్ పక్కన ఉంటుంది బహ్రెయిన్. దాంతోపాటు కువైట్ ఉంది, ఖతార్ ఉంది, అఫ్కోర్స్ ఇప్పుడు బాధిత దేశంగా మాట్లాడుకుంటున్న నేపథ్యం. సౌదీ అరేబియా ఉంది అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంటే మాట్లాడుకుంటే ఈ రీజియన్ ఏది? ఇజ్రాయెల్ డౌన్. దీంట్లో ఇరాక్ని కలపట్లేదు, జోర్డాన్ని కలపట్లేదు, ఇరాన్ని కలపట్లేదు, ఆఫ్ఘనిస్తాన్ పేరు లేదు, పాకిస్తాన్ పేరు లేదు. ఈజిప్ట్కి సంబంధించి ఎక్కడ అఫ్కోర్స్ ఎప్పుడు కలిసే సందర్భం కాదనుకోవచ్చు. దాంతోపాటు మరిన్ని ఇటు కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా అజర్బైజాన్, కజకిస్తాన్, ఇవెక్కడ మాట వినిపించట్లేదు యాజ్ ఆఫ్ నౌ. మరి జీసీసీకైనా వెళ్తారా? జీసీసీ నేటోకైనా వెళ్తుందా? లేదు. మరికొన్ని ఈ జీసీసీ నేటో అని పేరు పెట్టుకున్నా, లేకపోతే ఈ జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మళ్ళీ బ్రిక్స్లో చేరుతుందా? బ్రిక్స్ ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకునే నేపథ్యంలో రష్యాకి మళ్ళీ ఇజ్రాయెల్కి కాస్త ర్యాపో ఉంది, లేకపోతే కాస్త స్నేహపూర్వక సంబంధం ఉంది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది కదా. సో ఈ ఇజ్రాయెల్ ఇప్పుడు దాడి చేస్తుంది కాబట్టి ఇజ్రాయెల్ అక్కడ మిత్రదేశంగా ఉన్న రష్యాతో ఇవి మళ్ళీ జతకట్టేందుకు సిద్ధమవుతాయా? చూడండి, ఇటు ఏమంటారు, ఈ గ్లోబల్ సినారియోస్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. శత్రువు మిత్రుల్లా కనిపిస్తూ ఉంటారు, కానీ మిత్రుడు కాస్త శత్రువులా కనిపించే క్షణం కాకపోవచ్చు. అంటే వాడు మిత్రుడే, కానీ ఈక్వేషన్స్లో ఎక్కడో ఈ జియో పాలిటిక్స్ చూసినప్పుడు వాడు ఫ్రెండే, కానీ ఎక్కడో ఈక్వేషన్స్ చూసినప్పుడు వీడు ఫ్రెండే కానీ ఇప్పుడు వీడిని పట్టించుకోకూడదు అనే రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అలాగే వీడు శత్రువే, కానీ శత్రువుకి ఇంకో శత్రువు అన్నప్పుడు వీడు నా మిత్రుడు, ఈ కాంబినేషన్. సో దాంతోపాటు ఇంతవరకు నాకు దోస్తు అన్నవాడు వీడు నాకు సడన్గా దుష్మన్ అంటాడు. ఎవరి గురించో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పుడు జియో పాలిటిక్స్ చాలా సాధారణంగా తెలుగులో ఒక మాట మాట్లాడుతుంటారు, చాలా రమ్స్గా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే దానికి రెట్టింపుగానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, రిమెంబర్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కనుక నిర్ణయం తీసుకుంది అనుకుందాం, అది యూరోప్ మీద ప్రభావం చూపించింది అనుకుందాం, ఇంకేమైనా ఉందా? ఇప్పటికే ఏదో అంటూ ఉంటారు కదా, మూడుగా లెక్క మీద తాటికే పడ్డ చందంగాను. ఎందుకంటే యూరోప్కి దీనికి సంబంధం లేదు. బట్ రష్యాకి సంబంధించి ఇంపాక్ట్ పడినప్పుడు యూరోప్ మీద ఏ స్థాయిలో ప్రభావం పడిందో, ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి జరిగే పరిణామ క్రమాల మీద ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఒక అడుగు ముందుకు వేసి రాకపోతే
అంతర్జాతీయ సమాజం అంటే నేను ఎవరిని ఉద్దేశించి అంటే మీకు అర్థమైపోతుంది ఈ పాటికి. సో వాళ్ళు కనుక ముందొచ్చి అరే బాబు నువ్వు చేసిన తప్పురా నాయనా అని చెప్పి ఎక్కడో దగ్గర దీన్ని అంటే ఆల్రెడీ కెలికి వదిలేసింది, ప్రపంచాన్ని మొత్తం కెలికి వదిలేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సమాజాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి నేను బాంబులు వేసేస్తాను, నేనే నాదే పగలు నాదే ప్రతీకారం, నేనే ఇక్కడేదో రాజ్యాన్ని పాలించాలని కూడా స్వభావంతో వెళితే చూసేందుకు అండ్ వాటిని తట్టుకునేందుకు సిద్ధంగా లేవు. ఇప్పుడు జీసీసీకి సంబంధించి కూడా అంతే. రిమెంబర్, ఇప్పుడు ఈ కొట్టిన దెబ్బ గురించి మాట్లాడుకుంటున్నాయి, ఇజ్రాయెల్ మా మీద దాడి చేస్తుందని చెప్పి. బట్ ఇదే ఖతార్ మీద ఇరాన్ కూడా గతంలో దాడి చేస్తుంది. కానీ ఎప్పుడు ఇటువంటి రిపర్కషన్స్ అంటే ఇటువంటి ప్రతికూల పవనాలుగా మాట్లాడుకుంటున్న అంశాలు అప్పుడు చర్చలో లేవు. ఈరోజు ఇజ్రాయెల్ కూడా అదే ప్రశ్నిస్తోంది. పాకిస్తాన్లో జరిగిన దాడి కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన దాడి కావచ్చు, అంటే బిన్ లాడెన్కి సంబంధించి, ఉసామా బిన్ లాడెన్కి సంబంధించి అప్పుడు మాట్లాడలేదే, అప్పుడు ఎందుకు ఖండించలేదు దేశాలు? ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అంటున్నాయి, అప్పుడు ఖండించలేదు. ఇప్పుడు నీకు ఖండన గుర్తొచ్చిందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. టర్కీని ఇక్కడ ప్రశ్నిస్తున్న సందర్భం, ఇదే పాకిస్తాన్ని ప్రశ్నిస్తున్న సందర్భం. కానీ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఇదే ఖతార్ పాకిస్తాన్ని పట్టించుకుంటుందా? ఖండనకైతే ఓకే, పాకిస్తాన్ అయితే ఖండించింది. బట్ పాకిస్తాన్ ఖండించిన నేపథ్యంలో ఇటు నేటోలోకి పాకిస్తాన్ని తీసుకుంటుందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పాకిస్తాన్ నేటోలోకి అంటే ఒకవేళ జీసీసీకి సంబంధించి నేటో అంటున్నారు కాబట్టి జీసీసీ నేటో అనుకుందాం. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించిన నేటో నేటో ఫర్ సపోజ్ అనుకుందాం ఒక పేరు ఇచ్చి. దీంట్లో పాకిస్తాన్ని తీసుకుంటుందా, టర్కీని తీసుకుంటుందా, జోర్డాన్ని తీసుకుంటుందా? ఇవన్నీ చాలా చాలా కుప్పలుగా రైజ్ అవుతున్న క్వశ్చన్స్. లేదు కాదు కూడదు, ఇప్పుడు మనకెందుకు ఒక్కసారిగా మనం మళ్ళీ బిల్డ్ చేసుకోవాలంటే మళ్ళీ ఏమైనా రిపర్కషన్స్ వస్తాయని భావించి రష్యాతో అంటే బ్రిక్స్తో అంటే రష్యా, చైనా, ఇండియా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఏషియా ఫైట్ చేస్తుంది కాబట్టి మనం కూడా ఏషియాలో భాగంగా ఉన్నాం కాబట్టి మనకు కూడా వీళ్ళు కలిసిపోదామని చెప్పి ఫిక్స్ అయితే మిగిలిన ముస్లిం దేశాలని కలవనిస్తాయా ఈ బ్రిక్స్ దేశాలు? ఇప్పటికీ కొన్ని దేశాలు ఉండొచ్చు కాక, అది వేరే విషయం. ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తి కలుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అనేక క్వశ్చన్స్కి ఆజ్యం పోస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. No lo sé. ¿Qué está haciendo? No lo sé. ¿Qué está haciendo? No lo sé. Oh my god! Oh my god! Oh my god! Sana hindi bumami yung kotse. Oh my god! ¿Qué está haciendo? No lo sé. ¿Qué está haciendo? No lo sé. ¿Qué está haciendo? No lo sé. Oh my god! Oh my god! Oh my god! Sana hindi bumami yung kotse. Oh my god! Oh my god! Oh my god! Oh my god! Sana hindi bumami yung kotse. Oh my